వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. ప్రతి ఒక్క పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలో వైఎస్ఆర్ 15వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్థాయి స్థానం సంపాదించుకున్నారన్నారు. ఆయన బ్రతుకుంటే ఈ రోజు రాష్ట్రం రెండుగా విడిపోయి ఉండేది కాదని తెలిపారు. వీటితో పాటు పొందూరు మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద మండల నేతలు వర్ధంతి వేడుకలను నిర్వహించారు. సంక్షేమం అంటే ఏమిటో చూపించిన మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్ కొనియాడారు. తండ్రి బాటలోనే తనయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు సంక్షేమ పాలన అందించారన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 2 నెలలు అవుతున్నా ఎటువంటి సంక్షేమ పథకాలను బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తోందన్నారు. రైతులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, బాడహన సునీల్, ఉప సర్పంచ్ అనకాపల్లి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి నాడు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. చాలా విచిత్రం. చనిపోయి 15 సంవత్సరాలైనా మన మధ్యనే ఉన్నట్టున్నారు. మొన్న చనిపోయినట్టున్నారు. అందుకే ఎవరైనా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది రాజకీయాలు చేసినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, 10 మంచి పనులు చేస్తే 10 కాలాలు గుర్తుంటాం. చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులు చేస్తున్నారు కదా, కుటుంబ ప్రభుత్వం చేస్తున్నారు కదా. ప్రతి విచిత్రమేది కాదు. మనం చేయగలిసిందంతా చేయటమే కానీ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే మంచి చేస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతునే రాజుగా పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలని ప్రవేశపెట్టి ఈరోజు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా ఈ 2 రాష్ట్రాలు ఆ పథకాలను కొనసాగించే విధంగా ప్రజల్లో ముద్ర వేసుకొని దేశంలోనే ఇలాంటి పథకాలు ఉంటే బాగుంటుంది అని సంక్షేమం అంటే ఏమిటో చూపించిన మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. నా తండ్రి ఒక అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తానని చెప్పి మా నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు వేసి గత 5 సంవత్సరాలు సంక్షేమ పాలనని ప్రజలందరూ చూశారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని, రైతు భరోసా అని ఏవైతే పథకాలను ప్రజలకు దగ్గరగా చేశారో అవే పథకాలను మాటలు మార్చి పేర్లు మార్చి వాటినే మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పారు తప్ప వేరే పథకాలను ఏమీ తీసుకురాలేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఊటకపు మాటలు చెప్పినా 5 నెలలు అధికార పార్టీ మారినా తెలుగుదేశం పార్టీ ఈనాటి వరకు కూడా ఎటువంటి సంక్షేమ పథకాన్ని అమలుపరచకుండా, బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఈ సంవత్సరం అంతా ఈ సంక్షేమ పథకాల్ని ఎత్తివేసే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ ప్రభుత్వానికి కూడా ఒకటి విన్నవించుకుంటున్నాం. రైతుల్ని, విద్యార్థుల్ని ముందుగా కాపాడండి. ఈ 2 పథకాలు అనేవి మీ మిగతా 3 సిలిండర్లు
మహిళకు 1500 ఈ పూటకపు తర్వాత చేసుకున్నా కానీ ముందు విద్యార్థులకు అమ్మఒడి ఫీజు రీఎంబర్స్మెంటు అలాగే రైతు భరోసా మీరు చెప్పినవే వీటిని ఇమ్మీడియట్గా బడ్జెట్ పెడతారో లేకపోతే మామూలుగా పెన్షన్ పెంచే విధంగా ఏ విధంగా బడ్జెట్ ఎలాకేషన్ చేస్తారో ఇవి ఇమ్మీడియట్గా చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు